ఆత్మహత్య చేసుకుని ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోన్ చేసిందంట. ఎవరికి? వాళ్ళ తల్లిదండ్రులు. ఆత్మహత్యను చిత్రీకరించమని కూడా అనుకున్నాం. సో దానికి నిరసనగా కావాలని ఇట్లా వేస్తున్నాం. సార్ మరి మమ్మల్ని ఆపితే మీకేమొస్తుంది అని, మీరు 10 మందికి ఇస్తారేమో, దీన్ని ఖండించాలేమో అన్న ఒక ఇంటితోటి నేను చేసినాను. ఓకే, మిమ్మల్ని ఆపించినందుకు నేను సారీ చెప్తా, కానీ ఒక మంచి పనికి చేస్తున్నాం. తెలంగాణ వచ్చినప్పుడు కూడా రాస్తా రూపాయలు చేసినాం కదా, ఇప్పుడు జరగకపోతే ఇండో ఏదో ఒకటి మనకి కంపారిటివ్గా మంచిగా వస్తుంది. సో అదొక పాజిటివ్ దృక్పథంతో చేసినాం. సరేనా? అదే ఆడ రాశాత్గా పెట్టినాం ఏమైంది ఏంటి సంగతి అని. పిల్లలు ఎవరైనా ఉన్నా, మీకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి చెప్పండి అసలు ఏమైంది, ఎటు పోతున్నది అని. రేపొద్దున ఒక నర్సుకి అయితే, రేపొద్దున ఎవరికైనా అయితే ఇట్లాంటి మృగాలన్నీ బయట తిరుగుతుంటే మనం ఎట్లా బతుకుతాం? కాదు కదా. సో ఆలోచించాల్సిన విషయం ఉన్నది. కాంపౌండ్ ఇదంతా చేసి మనందరినీ కొన్ని జరిగిన దాన్ని కూడా చాప కింద నీళ్ళకి లోపల దాచిపెట్టడం కూడా తప్పు కదా. ఇవన్నీ జరగకుండా ఉండాలి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం లాగా మా హాస్పిటల్ యాజమాన్యాన్ని నేను ఒప్పించి, అవును మధ్యాహ్నం వాళ్ళకి ఇబ్బంది అయినా జనాలు మనుషులు అర్థం చేసుకుంటారు అని చెప్పి